హాయ్ దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ రైడ్ ఆర్ డై వెబ్ సిరీస్ రివ్యూ. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే బాగుంది. కామెడీ ఎంటర్టైనర్, ఒక స్పై థ్రిల్లర్ని కామెడీ ఎంటర్టైనర్గా చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో మేకర్ సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనకి స్పెన్సర్ కింద డబ్బీ అండ్ హన్నా కింద జూడియత్ యాక్ట్ చేశారు. యాక్చువల్గా ఈ స్టోరీలో మెయిన్ రోల్ జూడియత్తే. 50 సంవత్సరాలు పైగా ఉన్న ఒక ఆవిడ ఒక అసాసిన్. ఈవిడ సీక్రెట్ ఏజెంట్ అనమాట. ఒక సీక్రెట్ ఏజెన్సీకి వర్క్ చేస్తుంది. అది కూడా ఇల్లీగల్ సీక్రెట్ ఏజెన్సీ. నార్మల్గా మనకి MI6 ఉంది, లేకపోతే రా ఉంది, లేకపోతే CIA ఉంది. వీటన్నిటికీ మించి ఒక సీక్రెట్ ఏజెన్సీ ఉంటుంది. అవి వీటన్నిటి పాస్పోర్ట్స్, వీసాస్, వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఈవిడ చేతిలో ఉంటాయి అన్నమాట. ఎందుకున్నాయి అసలు ఈ సీక్రెట్ ఏజెన్సీ, ఎందుకు స్థాపించబడింది, ఇది ఎవరెవరిని తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు, వీటన్నిటిని కూడా మనకి స్టోరీలో ఎక్స్ప్లెనేషన్ చేయడంలో ఒక ప్రయత్నం చేశారు. దాని అంతటిగా మీకు ముందు తెలుస్తుంది అనమాట. ఇక్కడ స్పెన్సర్ కింద డెబ్బీ అండ్ జూడియత్ వీళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ అనమాట. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల టు 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. కానీ జూడియత్ ఎవరో డెబ్బీకి తెలియదు. జూడియత్ ఒక అకౌంటెంట్ కిందకి మాత్రమే తెలుసు, ఇలా అసాసన్ అనేది తెలియదు అనమాట. డెబ్బీ వాళ్ళ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ ఒక ప్రైమ్ మినిస్టర్ రేంజ్లో ఉంటారు యూకేకి. దాని అంతటికి ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా డెబ్బీయే చెప్తుంది అనమాట. అయితే డెబ్బీని వద్దనుకుంటాడు. అదే రోజు జూడియత్ ఏంటో కూడా డెబ్బీకి తెలుస్తుంది. ఇదంతటికి మనసు విరిగిపోయి ఎటో వెళ్ళిపోదాం అంటే ఆవిడ ఒక నార్మల్ పర్సన్. జూడియత్ డెబ్బీని ఎలాగైనా కాపాడాలి. ఈ వాటి అన్నిటినీ మించి థ్రెడ్ కూడా జూడియత్ కాదు, డెబ్బీకి ఉంటుంది. ఆ డెబ్బీకి ఎందుకు ఉంది, జూడియత్ ఎలా కాపాడింది అనేది ఈ స్టోరీ అనమాట. స్టోరీ బాగానే ఉంది. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వీళ్ళ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ రేంజ్లో ఉన్న పర్సన్ మిస్ అయితే కూడా ఒక పేపర్ కూడా యాడ్ అవ్వలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఒక ఫేక్ రివీల్ చేస్తారనమాట. ఒక ఫేక్ న్యూస్ని రిపీట్ చేస్తారు. అది ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది అంటే అరే ఎంత ఈజీగా చేస్తారా అనిపిస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ మనుషులు అక్కడ ఎలా ఉన్నారు, ఎందుకున్నారు, వాళ్ళ విధి విధానాలు ఏంటనేది కూడా మనకి 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తారు. ఇది ఒక కామెడీ రూపంలోనే వెళ్తుంది. మేజర్ కామెడీకే మనకి ఇది చూపించారనమాట. మెయిన్గా డెబ్బీ అండ్ జూడియత్ యొక్క వాళ్ళ బాండింగ్ చాలా బాగా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, రివీల్ చేశారు. ఒక్కొక్కరిని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళు ఎలా సాగారు, సర్వైవ్ అయ్యారు అనేదే స్టోరీ అనమాట. కొన్ని సీన్స్ అయితే మనకి క్లైమాక్స్లో ఇంకా బాగా పండుంటే బాగుందని అనిపించింది అనమాట. ఇన్డెప్త్గా వాళ్ళ ఎమోషన్ వర్కౌట్ అయితే ఇంకా బాగుందని నాకు అనిపించింది. నార్మల్గా అయితే ఓకే వెబ్ సిరీస్ అనమాట. మీరు ఒకసారి చూడడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. మరిన్ని కొత్త వీడియోతో వీళ్ళన్నంత త్వరగా మేము ముందుకు వస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.